నిజామాబాద్ జిల్లా కేస్లాపూర్ నాగోబా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాన ఘట్టం బేటింగ్ కొనసాగుతుంది. కొత్త కోడలను నాగోబాకి పరిచయం చేయడాన్ని బేటింగ్ అంటారు. ఇందులో పాల్గొనే మహిళలు గోవాడ్లో 5 రోజుల పాటు బస చేసి దీపారాధన చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇక పూర్తి డీటెయిల్స్ నాగోబా క్షేత్రం నుంచి మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. నాగోబా ఉత్సవాల్లో నాగోబా మహాపూజ అనంతరం జరిగే ప్రధాన ఘట్టం బేటింగ్ అనే కార్యక్రమం. నాగోబా సంబంధించి ఈ బేటింగ్ కార్యక్రమానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. మెస్రం వంశంలో కొత్తగా పెళ్ళైన కోడలని నాగోబాకి పరిచయం చేసే కార్యక్రమమే బేటింగ్. సో ఈ బేటింగ్ సంబంధించి ఈ ఏడాది కాలంలో నాగోబా జాతర ముగిసిన తర్వాత నుంచి మళ్ళీ వచ్చే పుష్యమాసం వరకు జరిగే ఏదైతే పెళ్ళిళ్ళు ఉంటాయో ఆ పెళ్ళిళ్ళలో కోడళ్ళు మెస్రం వంశానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా నాగోబాకి పరిచయం చేస్తారు. ఇది చాలా నిష్టగా జరుపుతూ ఉంటారు. 5 రోజుల పాటు ఈ ప్రాంతాన్ని అంతా కూడా గోవాడ్ అని చెప్పి పిలుస్తారు. ఇది నాగోబా క్షేత్రానికి ఆనుకొని ఉంటుంది. ఈ రౌండ్గా ఉన్న ఈ గోవాడ్లోనే వీళ్ళంతా కూడా మెస్రం వంశానికి సంబంధించిన ఈ కొత్త కోడళ్ళు వాళ్ళకి సంబంధించిన బంధువులంతా ఇక్కడ బస చేస్తారు. 5 రోజుల పాటు ఇక్కడే ఉంటారు. ఈ 5 రోజుల పాటు ఇక్కడే ఉండి వీరు కనీసం స్నానం కూడా చేయకుండా ఇక్కడే పూజలు చేస్తూ నాగోబాని ఆరాధిస్తూ ఉంటారు. ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించడం, ఈ గోవాల్లో దీపారాధన ప్రధానంగా చేస్తూ ఉంటారు. సో ఈ ఆదివాసీలకు సంబంధించిన కల్చర్లో దీపారాధన అనేది చాలా ప్రాముఖ్యత. దీపారాధనలో జంగుబాయి లాంటి అమ్మవారిని కూడా దీపం రూపంలోనే వీళ్ళు పూజిస్తూ ఉంటారు. సో ఈ గోవాడు సంబంధించి కూడా ఈ ప్రాంతంలో వీళ్ళు డే అండ్ నైట్ ఈ దీపారాధన చేయడం అనేది చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మరోవైపు ఇక్కడ చూస్తున్న పొయ్యిలు ఏవైతే ఉన్నాయో ఈ 22 పొయ్యిలు మాత్రమే వెలిగిస్తారు. ఈ 5 రోజుల పాటు 22 పొయ్యిలలో మాత్రమే వీళ్ళు వంటలు చేస్తారు. ఎందుకంటే ఈ ఆదివాసీలకు సంబంధించి 22 తెగలు ఉంటాయి. 22 తెగలకు ప్రతీకంగా 22 పొయ్యిలలో ఏర్పాటు చేస్తారు. ఒకరి తర్వాత ఒకరు వందల సంఖ్యలో ఉన్న వేల సంఖ్యలో ఉన్న ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఈ పొయ్యిల ద్వారా ఈ పొయ్యిలలో వంట చేసుకోవడం అన్నది ఆనవాయితీగా వస్తుంది. సో ఇదంతా కూడా పూర్తిగా గోవాడ్ ప్రాంతం ఈ రౌండ్గా ఉంటుంది. సో ఈ గోవాడ్ ప్రాంతంలోనే వీళ్ళు 5 రోజుల పాటు బస చేసి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. సో మెస్రం వంశం పెద్దలు ఉన్నారు. తిరుపతి గారు ఏమేమి పూజలు ఉంటాయి తిరుపతి గారు? ఈ తర్వాత బేటింగ్ ప్రధానమైంది. బేటింగ్తో పాటు ఎట్లా జరిగింది ఈ సంవత్సరం బేటింగ్? ఇంకేం పూజలు ఉంటాయి? ఈ సంవత్సరం అయితే భేటీలు చాలా ప్రశాంతంగా జరిగినాయి. అంటే 130 జోడీలు, 130 అంటే 260 మంది వరకు భేటీలు ఉండే. కానీ భేటీలలో మేము 2 గంటల నుంచి పావుదాకా 2 నుంచి మేము 5:30 వరకు భేటీలు మేము మా సాంప్రదాయం ప్రకారము మేము భేటీలు మా పటేల్స్ కట్టుడ అందరూ అక్కడ ఉండి మా చెల్లెలు ఇంకా ఉండి బొట్టు పెట్టి వాళ్ళకు సింధూరం పెడతారు. పెట్టి అందరికీ అంటే మేము చాలా సున్నితమైన అంటే దాంట్లో ఏం లొల్లి చేయకుండా మంచిగా లైన్ తోటి నీట్నెస్ కూర్చొని తెల్ల వస్త్రాలతో తెల్ల తువాలతో పోయి అక్కడ కాలు మొక్కి మళ్ళీ అక్కడి నుంచి తిరిగి భజంత్రులతో గోవాకి వచ్చి ఈరోజు మేము ఏమంటే కొబ్బరి పేమికి అంటారు. అంటే కుడుక పేను ఉంటుంది. కుడుక దేవుడు, కుడుకకి ఇంకా దేవుడే మేము నమ్ముకుంటాం. ప్రతి బండకు దేవుడు నమ్ముకుంటాం. కుడుకకి ఇంకా దేవుడు నమ్మించి మళ్ళా కోనేరు హంపి నుంచి తీసుకొచ్చిన నీళ్ళతోటి నైవేద్యం వండి ఇప్పుడు నైవేద్యం సమర్పిస్తున్నారు. సో ఈ బేటింగ్లో ఈ మెస్రం వంశానికి సంబంధించి అంటే వాళ్ళ ఇంటి పేర్లతో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చనిపోతే ఆ సంవత్సరం వీళ్ళు నాగోబాకి సంబంధించి బేటింగ్లో కొత్తగా పెళ్ళైనప్పటికీ కూడా కోడల్ని నాగోబాకి పరిచయం చేయరు. ఆ తర్వాత తూమ్ అనే కార్యక్రమం నిర్వహించాలి. పెద్ద కర్మ లాంటి కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత వచ్చే ఏడాది ఆ కుటుంబంలో ఎవరు చనిపోకపోతే వాళ్ళు బేటింగ్కి ప్రధానంగా అర్హులవుతారు. సో గతంలో ఈ పెళ్ళిళ్ళు ఆచార వ్యవస్థలు అనేవి వేరే ఉండేవి. ఇప్పుడు అంతా కాలం మారింది. గతంలో ఆదివాసీలకు సంబంధించి వీళ్ళు ఒక్కొక్కరికి 2, 3 భార్యలు కూడా ఉన్న పరిస్థితుల్లో చాలా వరకు కూడా వీళ్ళు కొంత బేటింగ్ సంబంధించిన విషయంలో వచ్చేవారు కాదని చెప్తున్నారు. సో లేటు ఏజ్లో కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా చాలా ఆలస్యంగా కూడా 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 90 ఏళ్ళ ఏజ్లో కూడా బేటింగ్ కార్యక్రమం అనేది ఇప్పటికీ ఈ కల్చర్ అనేది కొనసాగుతూ వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నా వెనుక ఉన్న వీళ్ళంతా కూడా కొత్త కోడళ్ళే. దాదాపు 150 నుంచి 200 మంది ఈసారి బేటింగ్లో పాల్గొన్నారు, కొత్త కోడలని చెప్తున్నారు. వీళ్ళందరినీ రాత్రి ఈ గోవాడ ప్రాంతంలోనే తెల్లటి వస్త్రాలు ధరించిన తర్వాత మొత్తం కూడా తెల్లటి ఒక రుమాల్ని పూర్తిగా కప్పేసుకుంటారు. ముఖం కనిపించకుండా ఒకరి చేతి ఒకరు పట్టుకొని ఒక లైన్లో నేరుగా నాగోబా దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత సింధూరం బొట్టు పెట్టి నాగోబాకి ఈమె మా కొత్త కోడలు అని పరిచయం చేసే ఈ కార్యక్రమం అంటారు. దీన్నే బేటింగ్ అని వీళ్ళు పిలుచుకుంటారు. సో ఇదంతా కూడా చాలా సాంప్రదాయబద్ధంగా ప్రతిదీ కూడా తమ వారసత్వంగా తమ పూర్వీకులు వీళ్ళకి అందించిన
దాన్నే వీళ్ళు కంటిన్యూగా చేస్తూ పాటిస్తూ ఉన్నారు. సో ఇది ప్రధానమైన ఘట్టం. బేటింగ్ అనేది ఎంతో ప్రాముఖ్యతను కలిగి నాగోబా ఉత్సవాల్లో ఇది చాలా అట్టహాసంగా చాలా గ్రాండ్గా 5 రోజుల పాటు ఈ కార్యక్రమం అంతా కూడా ఈ తతంగం అంతా జరిగే వరకు వీళ్ళంతా కూడా ఈ గోవార్లో నుండి పూర్తిగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత 5వ రోజు బేతాల్ పూజల అనంతరం వీళ్ళంతా కూడా ఇక్కడ నుంచి పయనమై తిరిగి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్ 10 టీవీ నాగోబా క్షేత్రం నుంచి.